ఎమ్మెల్సీ నాగబాబుకు పిఠాపురం టీడీపీ నేతలు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ఆయన ప్రారంభించారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు నాగబాబును చుట్టుముట్టి జై వర్మ అంటూ నినాదాలు చేశారు. దీంతో నాగబాబు వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అయితే జనసేన టీడీపీ నేతలు కలగజేసుకుని కార్యకర్తల్ని సముదాయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పిఠాపురం టికెట్ పవన్ కళ్యాణ్ కి దక్కగా ఆయన భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసింది. టీడీపీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సైతం ఆ ఎన్నికల్లో పవన్ కి మద్దతు తెలిపారు. ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడిన నాగబాబు పవన్ కళ్యాణ్ గెలుపుపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. జనసేన కార్యకర్తల కృషి, ప్రజల ఓట్లతోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచారని, కొంతమంది క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి పిఠాపురంలో జనసేన టీడీపీ నేతల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా నాగబాబు పిఠాపురం పర్యటనకు రావటం, టీడీపీ కార్యకర్తలు జై వర్మ అంటూ నినాదాలు చేయటంతో మళ్లీ ఈ వివాదం తెర మీదకొచ్చింది.